వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. విద్యార్థులు క్రమశిక్షణ మెలగాలి. డీఎస్పీ ఉపేంద్ర బాబు. విద్యార్థులకు అవగాహన సదస్సు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ సమాజంలో క్రమశిక్షణ మెలగాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర బాబు అన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యాంటీ సోషల్ యాక్టివిటీస్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఉపేంద్రబాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాల వరకు ద్విచక్ర వాహనాలు నడపకూడదన్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు కూడా స్కూల్ వదిలినప్పుడు లైన్గా వెళ్లాలని, అలాగే రోడ్డులపైన నడిచేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సు సిఈ గంగాధర్, ప్రధాన ఉపాధ్యాయుడు నాగభూషణం, ఉపాధ్యాయులు ఈరన్న, ఉస్మాన్, ఫక్రుద్దీన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వేదిక అలంకరించిన డిఎస్పీ గారు ఉదయ్ కుమార్ గారు, అలానే ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, తదితర ఉపాధ్యాయులకు, అలానే విద్యార్థులకు అందరికీ శుభోదయం. పిల్లలు, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లో అడుగు ముఖ్యంగా ఇంకా ఓకే, ఇప్పుడు నేను చెప్పింది అన్ని ఆలకించాలి. అంటే మీరేం చేయాలి? వినాలి తర్వాత పాటించాలి. ఓకే, మీరు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కానీ మైండ్ ఎక్కడ ఉంటే వినపడదు కదా. సో మౌలికంగా చెప్పాలి, అంటే గట్టిగా చెప్పాలి, అర్థమైందని. ఓకే, అర్థం పాటించి ఏం చేయాలి అంటే మంచి విద్యార్థులుగా ఉండాలి. అంటే ఏం చేస్తాను అన్ని మీ మనసులో ఉంచుకొని ఉన్నతంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ అందరికీ చెప్పే ప్రతి మాట మీరు ఎలా ఉపాధ్యాయులు గౌరవించాలి. అలాగే ఇంకా ఏమేం చెప్పారు? ఇంకా చాలా విషయాలు చెప్పారు సార్, అన్ని గుర్తున్నాయి అంటారా? సార్ గుడ్. ఓకే, ఈ వాయిస్ మీకు ఎంతవరకు ఎక్కిందనే విషయాన్ని ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, సమాజంలో అన్ని గ్రహిస్తూ ఎలా బతకాలనే విషయాన్ని మీకు అందరికీ పదే చెప్తూ ఇలా ఉండాలని చెప్పారు. అవునా? మీ టీచర్లు చెప్పండి, స్కూల్లో ఇది కాదు మీ ప్రజలు తెలియజేయండి. తర్వాత నడిచేటప్పుడు కానీ మీరు మీ తల్లిదండ్రులతో కానీ ఇతరులు ప్రయాణించేటప్పుడు నైనా నీకు లైసెన్స్ ఉందా, హెల్మెట్ పెట్టుకో అని చెప్పండి. వీలైనంత వరకు ఎదురు మీద ఆధారపడకుండా మొత్తం ఇప్పుడు నాకు ఏది కావాలన్నా నా దగ్గరికి వస్తాయండి. ఈ పొజిషన్ సంపాదించుకోండి, ఒక పెద్ద ఆఫీసర్ గా ముందు పోదామని చెప్పి ఏదో పొద్దుదా వాళ్ళు ఏం చేయలేదు, నచ్చకుండా జరిగిపోతుందని చెప్పి మంచిగా బతుకుదామని ఆలోచన పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఆయన ఎంత ఇండియా నుంచి వచ్చినవాడు చూడండి. ఎవరైనా కష్టపడి చదివితే ఖచ్చితంగా మనం పైకి వస్తాం.